హాయ్ హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ తెలంగాణ పిల్ల సౌ. ఓం నమ శివాయ, జై వాసవి, జై జై వాసవి. మరి మన జగిత్యాల, కరీంనగర్, సిరిసిల్ల, సిద్దిపేట్, సారంగపూర్ ఈ ప్రదేశాల్లో ఉన్న వాళ్ళకి అయితే మన పెంబట్లలో ఉన్న దుబ్బరాజేశ్వర స్వామి దేవాలయం గురించి అయితే తెలిసే ఉంటుంది కదా. పెంబట్లలో దుబ్బరాజేశ్వర స్వామి దేవాలయమే కాకుండా కొత్తగా దాని దగ్గరలోనే వాసవి మాత టెంపుల్ అయితే నిర్మాణం చేస్తున్నారు. సో మరి ఆ టెంపుల్ ఎక్కడ ఏంటి అని వీడియో ఎండ్ వరకు చూడండి, మీకే తెలుస్తుంది. ఆ టెంపుల్ని నేను చూపిస్తాను. ఇప్పుడైతే మనం దుబ్బరాజేశ్వర స్వామి దేవాలయానికి ఎంటర్ అవుతున్నాము. ఇదే ఎంట్రన్స్. సో మరి ఇది జగిత్యాల జిల్లా సారంగపూర్ మండలం పెంబట్ల గ్రామంలో వెలిసిన ఆలయం. దట్టమైన అడవిలోని దుబ్బ అనే ప్రాంతంలో రాజేశ్వర స్వామి స్వయంభూగా వెలిశారు. సో ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ శివరాత్రి రోజున ఉత్సవాలు అయితే జరుగుతాయి. ఈ వీడియోలో కనుక మీరు చూసినట్టయితే అక్కడ కోడి అనగా ఎద్దు అయితే ఉంది కదా. మరి ఇక్కడ ఈ టెంపుల్లో కోడికట్టు మొక్కు అయితే ఉంటుంది. సో మరి అంటే పిల్లలు కావాలని కోరుకునే యాత్రికులు తమ కోరిక నెరవేరిన తర్వాత ఈ కోడికట్టు చేస్తారని నమ్ముతారనమాట. సో మరి మీ దగ్గర కనుక ఎద్దు లేనందున లేదా స్వంత ఎద్దును తీసుకురాకపోతే ఇక్కడ టికెట్ కొనుగోలు చేసి ఈ పూజ చేయవచ్చు. సో ఈ కోడి మొక్కు అనేది మనం వెమ్లవాడలో అయితే చూస్తాము. అక్కడ ఇది చాలా ప్రసిద్ధి చెందింది. సో ఈ టెంపుల్ తెలంగాణకు సంబంధించిన శివాలయాల్లో చాలా వరకు ఈ సంప్రదాయం ఉంటుంది. సో శివుడిని నంది వాహనుడు అని కూడా పిలుస్తారు కదా. సో ముగింపులో అయితే ఇది అతి ముఖ్యమైన పూజ అని చెప్పవచ్చు. ఈ టెంపుల్లో మీరు చూసినట్టయితే వెంకటేశ్వర స్వామి ఇంకా శ్రీరాముని ఉప ఆలయాలు కూడా ఉన్నాయి. ఈ శివలింగం గత 200 సంవత్సరాల నుండి ఈ ప్రదేశంలో స్వయం ప్రతిష్ఠించబడింది. 200 ఏళ్ల క్రితం పెంబట్ల సమీపంలోని అడవిలో ఉన్న ఒక దుబ్బ ప్రాంతానికి వైశ్యుడు ఇంకా ఒక పద్మశాలి కట్టెల కోసం వెళ్ళగా అక్కడ వారికి రాజేశ్వర స్వామి దర్శనమిచ్చారు. ఆలయం లోపల పొడవైన ధ్వజస్తంభాన్ని కూడా చూడవచ్చు. మీరు ప్రధాన శివాలయానికి ఎదురుగా ఒక గండదీపం కూడా చూడొచ్చు. మరో మాటలో చెప్పాలంటే గండదీపానికి నూనె సమర్పించి దీపం వెలిగించడం వల్ల వాళ్ళ కోరికలు నెరవేరుతాయి. విష్ణువుకి అలంకారం అంటే ఎంత ఇష్టమో శివుడికి అభిషేకం అంటే కూడా అంతే ఇష్టం. మీరు విష్ణు ఆలయాలకు వెళ్ళినప్పుడు పువ్వులు, ఇతర అలంకార వస్తువులు ఎలాగైతే తీసుకెళ్తారో మరి శివాలయంకి వెళ్ళినప్పుడు అభిషేకంకి సంబంధించినవి స్వచ్ఛమైన నీరు, ఆవు పాలు, చెరుకు రసం, ఆవు నెయ్యి, లేదంటే తేనె, వండిన అన్నం ఇలా తీసుకెళ్ళి మనం వీటితో అభిషేకాన్ని అయితే చేయొచ్చు. సో ఇప్పుడు మేము ఈ టెంపుల్కి వెళ్తున్నాం అన్నమాట. సో దిస్ ఇస్ దారి వాసవి మాత టెంపుల్ పెంబట్ల. సో కొత్తగా కడుతున్నారు, ఎంతమందికి తెలుసో తెలియదో చూద్దాము. వెళ్ళిన తర్వాత నేను టెంపుల్ మొత్తం చూపిస్తాను. ఫ్రెండ్స్ ఆ నుండి అంటే ఏమంటారు దుబ్బరాజన్న నుండి అలా నడుచుకుంటూ రావాలి. ఇదిగోండి ఇదే ఆలయం, ఇంకా కట్టలేదు, పెద్ద ఎత్తున కడుతున్నారు. ఇది మా వాళ్ళు ముందు వెనక అలా నడుస్తూ వస్తున్నారు. ఇదిగోండి ఎంట్రీ అయితే అవుతున్నాం మనం టెంపుల్కి. సో దిస్ ఇస్ ద ఎంట్రీ అన్నమాట టెంపుల్. సో వాసవి మాత టెంపుల్కి అయితే మనం ఎంటర్ అయిపోయాము. సో మరి ఈ ఆలయం ఇంకా పూర్తిగా నిర్మించలేదు. ఇంకా మీరు చూస్తున్నారు ఆలయం అనేది నిర్మాణంలో ఉంది. సో ఎవరైనా దాతలు ఇక్కడ తోచినంత సహాయం చేయాలి అనుకుంటే మీరు ఈ టెంపుల్కి విరాళం అయితే ఇచ్చుకోవచ్చు. ప్రతి సండే ఈ టెంపుల్లో మీకు భజన కార్యక్రమం అయితే ఉంటుంది. సో మరి ఎవ్రీ సండే ఇక్కడ వచ్చిన లేడీస్ అందరికీ నేమ్స్ రాసుకొని ఒక లక్కీ డ్రా కూడా తీస్తారు. సో మరి ఆ లక్కీ డ్రాలో విన్ అయిన వాళ్ళకి వాసవి మాత విగ్రహాన్ని అయితే మనకి గిఫ్ట్గా ఇస్తారు. సో చూడండి ప్రతి సండే చాలామంది భక్తులు అయితే రావడం జరుగుతుంది. అంతేకాదు మరి దీనికి అంటే ఈ టెంపుల్కి సమీపంలో ఉన్న వాళ్ళు జగిత్యాల, అలా కరీంనగర్ ఇలాంటి అంటే 10 to 15 కిలోమీటర్స్ దూరంలో ఉన్న వాళ్ళు ఒక 10 మెంబర్స్ కనుక మీరు ఉన్నట్టయితే టెంపుల్ వాళ్ళే మీకు రావడానికి పోవడానికి ఫ్రీగా ఈ డబ్బులు తీసుకోకుండా
మీకు వెహికల్ అయితే పంపించడం జరుగుతుంది. ఆ తర్వాత మీకు ఇక్కడ భోజనాలు కూడా అరేంజ్ చేయడం జరుగుతుంది. ఆఫ్టర్ ఏ లాంగ్ టైం నేను భజనకు వెళ్ళి ఇక్కడ భజన పాట అయితే పాడడం జరిగింది. నేనైతే షాక్ అసలు. ప్రతి సండే ఇక్కడ భజన అయితే ఉంటుంది. మార్నింగ్ 10 to 11కి అలా స్టార్ట్ అయ్యి 1 నుండి 2 వరకు అలా భజన కార్యక్రమం అయితే ఉంటుంది. సో ఎవరైనా రావాలి అనుకుంటే ఎవ్రీ సండే కూడా టెంపుల్ని విజిట్ చేయవచ్చు. ఈ భజన కార్యక్రమం తర్వాత హారతి ఇవ్వడం జరిగింది. తర్వాత లక్కీ డ్రా తీస్తే ఆ రోజు చాలామంది వచ్చారని 2 నేమ్స్ అయితే తీశారు. అందులో మేమే 10 మంది ఉంటే మా 10 మందిలోనే 2కి వచ్చింది. చూశారు కదా టెంపుల్ ఎక్కడుందో పెంబట్లలో. మరి వాసవి మాత టెంపుల్ కొత్తగా కడుతున్నారు. తెలియని వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి, దర్శనం చేసుకోండి వెళ్ళి.